గోదావరి జిల్లా దేవరపల్లి జన సంద్రమైంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో దేవరపల్లి హోరెత్తింది. అభిమానుల ఆనందోత్సాహాలతో దద్దరిల్లింది. వైఎస్ జగన్ వెంట జన సాగరమైంది. దేవరపల్లి రహదారులు కిక్కిరిసిపోయాయి. పోలీసుల ఆంక్షల వలయంలో దేవరపల్లి ఉన్నప్పటికీ తనిఖీల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టినప్పటికీ పెద్ద ఎత్తున రైతులు ప్రజలు పొలాల్లో నుంచి పొగాకు యార్డ్కు చేరుకున్నారు. వారి కష్టాలను వైఎస్ జగన్ కు చెప్పుకునేందుకు వేలాది మంది రైతులు తరలివచ్చారు. పొగాకు యార్డ్ను పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు ప్రతినిధులతో ముఖాముఖి భేటీ అయ్యారు. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతుల కష్టాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా జెన్జీ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు. పర్యటన సాగిన మార్గమంతా అభిమానులు కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది. వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో యువకులు విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు ప్లకార్డులతో తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. వైఎస్ జగన్ వాహనం కనిపించగానే నినాదాలతో హోరెత్తించారు. పలు చోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు గ్రామాలు పట్టణాల నుంచి కార్యకర్తలు అభిమానులు తరలి రావడంతో దేవరపల్లిలో భారీ జన సందోహం కనిపించింది. యువత ఉత్సాహం కార్యకర్తల నినాదాలతో పర్యటనకు ప్రత్యేక వాతావరణం ఏర్పడింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత మద్దతు కీలకంగా మారుతున్న నేపథ్యంలో జెన్జీ యువత భారీగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వెన్నుపోటు పార్టీ వల్ల ప్రజలకు బాధే మిగిలిందని, 27 నెలల బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదని అన్నారు జగన్. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది అనంటే, విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్నీ కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దుట లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అనంటే, ఎవరైనా ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ, ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి
ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ 26 నెలలుగా కనీసం ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ, మొక్కజొన్నకు కానీ, అరటికి కానీ, కొబ్బరికి కానీ, పత్తికి కానీ, మినుములకు కానీ, పెసలకు కానీ, సజ్జలకు కానీ, మిర్చికి కానీ, పొగాకు కానీ, ఉల్లికి కానీ, టమాటో కానీ, కొక్కో కానీ, చీనీ కానీ, చివరికి ఆక్వా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నా. ఈ పొగాకు రైతులకు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అని అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అఫీషియల్గా 2025 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా జనవరి 1వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్లో చెప్పిన ఫిగర్లు ఇవి. 2023-24లో దక్షిణ ప్రాంతం, ఉత్తరాది ప్రాంతాలు, 2 ప్రాంతాల యావరేజు 289 రూపాయలు చొప్పున 2023-24లో రాష్ట్ర రైతులకు లభించింది అని. అదే మాదిరిగా హైయెస్ట్ రేటు 411 రూపాయలకు కొన్నట్టుగా నిర్ధారిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. నేను అడుగుతా ఉన్నాను, గతమా మాదిరిగా ఉంటే డేట్లతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ను ప్రజెంట్ చేస్తూ ఉంటే ఈరోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం, ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు 2 ప్రాంతాలది కలిపితే కూడా యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు దక్కుతూ ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 75 రూపాయలు చొప్పున కేజీకి నష్టపోతూ ఉన్నాడు అప్పటి రేట్లతో ఇవాళ పోలిస్తే. ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.